టీచర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీకోసం కష్టపడి వారు చెప్తున్నారు. మరి 10th క్లాస్ పరీక్షలు బాగా రాసి ఒక స్థాయికి రావాలనే ఉద్దేశంతోనే మా ఫౌండేషన్ తరఫున మేము 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. విద్యార్థులకు మీరు కష్టపడి ఏకాగ్రతతో ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది మైండ్లో పెట్టుకోకుండా ఇప్పుడు మీరు కష్టపడితేనే రేపు మన టీచర్ లాగా మాలాగా మీరు కూడా ఒక స్థాయిలో ఉండగలరు. ఇప్పుడు కష్టపడలేదు అనుకోండి ఏమవుతుంది? నాట్లేసుకోవాలా, అలా చేయాలా, మన స్థాయి మారిపోతుంది. చదువు అనేది మన స్థాయిని మారుస్తుంది. ఆ చదువు అనేది మన చేతుల్లో ఉంది. మన స్థాయిని మార్చుకునే విధానం మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరు రేపు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పట్టుదలతో చదివి జిల్లా స్థాయిలో మీరు ఫస్ట్గా రాగలిగితే మా ఫౌండేషన్ తరఫున మేము 10,116 రూపాయలు ఇస్తాం. చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా మీ నోట్బుక్స్ అవన్నీ వేస్ట్ అయి ఉంటాయి కదా, అవి మాకిస్తే ఒక పుస్తకం మాకిస్తే 3 పుస్తకాలు మేము మీకు ఇస్తాం. అవి మాకు తీసుకోపోయి రీసైకిల్ చేసి మళ్ళీ మీకే ఇస్తాం. మీ తర్వాత అంటే మీరు ఎట్లా అయితే వెళ్ళిపోతారు కదా, బయటకు వెళ్తారు, మళ్ళీ మీరు తర్వాత వచ్చే వాళ్ళకి అవి ఉపయోగపడతాయి అన్నమాట. అవి ఎట్లా మీరు ఎరగట్టి వాటికి ఎందుకంటే ఒక పుస్తకం తయారవడానికి కొన్ని వేల చెట్లను మనం నరకాల్సి వస్తుంది. పర్యావరణానికి కూడా దెబ్బే. మనం మళ్ళా పడేసిన వాటిని మళ్ళా తిరిగి చేసుకునే విధానంలో మనం రావాలి. ఈరోజు మనం కానీ పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఆక్సిజన్ వెనకాల తెప్పించుకొని కొనుక్కొని 1,000, 2,000 నెలలు బతకాల్సిన పరిస్థితి రాకుండా మీరే భవిష్యత్తుకి రేపటి తరానికి మీరే కాబట్టి ఆలోచించి బాగా చదువుకొని స్థాయికి వచ్చి చదువు చెప్పిన విద్యార్థులకి మాలాంటి వాళ్ళకి అందరికీ మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. పరీక్షలు రాసే విద్యార్థులకు మా వంతు ప్రోత్సాహంగా ఫౌండేషన్ ద్వారా పరీక్షా ఉపకరణాలు జామెట్రీ బాక్స్ అటువంటివి మీకు ఉచితంగా అందజేస్తాం. ఎందుకంటే మీరు 10 మార్కులతో ఉపాధ్యాయులు పాటలు బోధించారు, మళ్ళీ మీరు పరీక్షల్లో మీ ప్రతిభ చూపించాలి. దానికి ప్రోత్సాహంగా మేము ఈ పరీక్షా సామగ్రి అందజేయడం జరిగింది. గత మేము 5-6 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. ఇంకా ఫౌండేషన్ మరి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన వారికి ద్వారా 10,116 రూపాయలు బహుమతిగా ప్రదానం చేశారు. ఏ అంటే rasanya mana దాంట్లో కొట్టది మీరు రండి. మేడం